ఈ విషయం మనం నేల మీద ఉన్నప్పుడు చెప్పిండాల్సింది. నేల మీద ఉన్నప్పుడు గాల్లో మెడలు కడుతున్నారు కదా, అందుకే గాల్లో ఉన్నప్పుడు చెప్పాను, గ్రౌండ్ రియాలిటీ అర్థం అవ్వాలని. కానీ సత్య కూడా నన్నే సీఎం అనుకుంటోంది. నిన్ను ఒప్పుకుంటుందా? ఒప్పిస్తారు. ఎవరు? సత్యమా, ఇప్పుడున్న మన పార్టీ సిచ్యువేషన్ లో జై గారు సీఎం అవటమే కరెక్ట్ అమ్మా. పార్టీలో చాలా మంది సీనియర్స్ ని కాదని జైని సీఎం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పార్టీకి ఎక్స్పీరియన్స్ కంటే ఎక్స్పర్ట్ ముఖ్యం మేడం. అది జై గారే. మీకు తెలుసో లేదో, ఇప్పటి వరకు పీకేఆర్ గారు ప్రజల కోసం ప్రకటించిన పథకాలెన్నో జై గారు ఇచ్చిన ఐడియాలే మేడం. ఒక్కడికి కూడా విశ్వాసం లేదు. చిచ్చి, విశ్వాసం గురించి మనం మాట్లాడకూడదు. అవును జయ్, ఇంతలోనే ఇలా ఎలా తిప్పేశావు అందరినీ? మన అవసరాన్ని ఎదుటోడు అవసరంగా మారిస్తే తర్వాత మనం కష్టపడక్కర్లేదు, మన కోసం వాళ్ళే కష్టపడతారు. వాళ్ళ బతుకులకి లక్ష్య చెప్పినా మన సత్య ఒప్పుకోవాలిగా. తను మాత్రం నా పేరే చెప్తుంది, అది నా నమ్మకం. సత్యమా, అసలు ఇదంతా మాకు బుర్రకెక్కలే చెప్పి మరి ఇక్కడికి పంపించింది వరమ గారే. నా గురించి మీకు ఇదంతా చెప్పడానికి కారణం, మీరు నా వెనక నంబర్ 2గా ఉంటేనే ఫైనాన్షియల్ గా, రెస్పెక్ట్ఫుల్ గా, ముఖ్యంగా సేఫ్ గా ఉంటానని. మీ మినిస్టర్ పదవులను అడ్డు పెట్టుకుని ఈ 6 నెలల్లో మీరిచ్చిన ఒక బ్రహ్మాండమైన కంపెనీ మనకు ఫండ్స్ ఇచ్చేలా డీల్ సెట్ చేశాడు. పార్టీ ట్రెజరర్వి కాబట్టి నీకు ఒక మాట చెప్పి, ఎవరిదా కంపెనీ? ఫార్మస్యూటికల్ వాళ్ళది. చాలా స్ట్రాంగ్ పేస్ ఉంది వాళ్ళకి. ఎక్కడుంది ఆ స్ట్రాంగ్ బేస్? గోవా, ముంబై, లక్షద్వీప్. గోవా, ముంబై, లక్షద్వీప్, ఫార్మాస్యూటికల్స్. డ్రగ్స్. ఆహాహా, ఫార్మస్యూటికల్స్ అంటే మెడిసిన్స్, ఆ డ్రగ్స్. నో, నార్కోటిక్స్. జై, ఒక్క నిమిషం నేను ఇక నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు వరుణ్ గారు. ఎస్, నాకు నా డెసిషన్స్ కి అడ్డు చెప్పకుండా ఉంటే నీకే మంచిది. ఎందుకంటే నేను కాపాడడానికి పీకేఆర్ కూడా లేడు. నిన్ను కాపాడడానికి ఎవడున్నాడ్రా? బచ్చా. బ్రహ్మ ఒక్క నిమిషం ఆగు మాట్లాడుతున్నా. నీకేం కావాలో చెప్పు. హోమ్, రెవెన్యూ, ఫైనాన్స్ చెప్పు, నువ్వు నీ ఇష్టం. నాకు కావలసింది పదవి కాదు, పద్ధతి. పద్ధతి కావాలి. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ రకమైన చదరంగం వాడతారో నాకు బాగా చదరంగమే. ఇక్కడ కింగ్ ని నేనే. కింగ్ నైనా కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ. ఈ బ్రహ్మ గుర్తుంచుకో, నేనున్నంత వరకు ఈ పార్టీలో తప్పు జరగనివ్వను, ఈ కుర్చీకి చెద పట్టనివ్వను. నాదా అది ఒక నిమిషం భయ జర్ల భయ నా పక్కన నాడోకే అంతా ఒకే గ్రూప్ అనుకుంటారు. ఓ సరి కానీ మన లంగ్స్ ని, గుండెని పాడు చేస్తుంది, చివరికి ప్రాణం కూడా తీస్తుంది. అర్థమైందా? అంటే ఈ గర్ల్స్ అనే సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు జెంట్స్.
అన్నా నువ్వు ఇన్ని సిగరెట్లు తాగుతూ మమ్మల్ని తాగదంటావేంటన్నా? అవునరా, నేను చెడిపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను చెడిపోవద్దు అని. ఎందుకు అర్థం చేసుకోరు? చూడు, ఇండియాలో చెడిపోయిన వాళ్ళే లెక్చర్ ఇస్తారు, చెడిపోయిన వాళ్ళే పొలిటీషియన్ అవుతారు, చెడిపోయిన వాళ్ళే మనల్ని రూల్ చేస్తారు. అర్థమైందా? జీవితంలో మీరందరూ స్టూడెంట్స్, జూనియర్స్. నేను సీనియర్ కాబట్టి చెప్తున్నాను, జూనియర్స్ ఎప్పుడు స్టూడెంట్స్ గా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా, లెక్చరర్ ఏం చెప్పినా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు జీవితంలో స్టూడెంట్ గానే ఉండు, లెక్చరర్ అవ్వకు. ఓకే? మరి నువ్వెందుకన్నా లెక్చర్ ఇస్తున్నావు? క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతావా ఇడియట్? నీ జీవితం అంతా క్వశ్చన్, నీకు ఎప్పుడు ఆన్సర్ దొరకదు. చూడండి, ఈ కాలేజీలో మీకు ఇచ్చే లెక్చర్ మీ జాబ్ కోసం, మీ ఫ్యూచర్ కోసం. బట్ ఇప్పుడు నేను ఇచ్చే లెక్చర్ మీ లైఫ్ కోసం. నాదా అది ఒక నిమిషం భయ్య జర్ల భయ్య నా పక్కన నడకే అంతా ఒకే గ్రూప్ అనుకుంటారు. సరి 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 They can't afford it.